మీరిప్పుడు ఒంటరిగా ఉన్నారా? చుట్టుపక్కలెవరైనా ఉంటే దయచేసి వీడియో పాజ్ చేయండి, ఇయర్ఫోన్స్ పెట్టుకోండి, లేదా ఎవ్వరూ లేని గదిలోకి వెళ్ళండి. ఇది అందరూ వినాల్సిన మాట కాదు, అందరికీ అర్థమయ్యే శాస్త్రమూ కాదు. ఇది కేవలం మేషరాశి ఏరీస్ వారి కర్మచక్రానికి, వారి వెన్నంటే తిరుగుతున్న ఒక అదృశ్య శక్తికి సంబంధించిన మహారహస్యం. మేషరాశివారు పైకి గంభీరంగా కనిపిస్తారు. నాకేంటి, నేను దేన్నైనా ఎదుర్కోగలను అన్నంత ధైర్యంగా ప్రపంచానికి కనిపిస్తారు. కాని రాత్రి పడుకున్న తర్వాత ఆ చీకటి గదిలో మీ తలగడకు మాత్రమే తెలుసు మీరు ఎన్ని కన్నీళ్లు దాచుకున్నారో, అవునా? మీ మనస్సుకు తెలుసు గత కొన్నేళ్లుగా మీ జీవితంలో జరుగుతున్న వింతైన భయంకరమైన మార్పులేంటో. చేతిదాకా వచ్చిన అవకాశాలు ఒక్కసారిగా ఆగిపోవడం, మీరు ప్రాణంగా నమ్మినవాళ్లు, మీరు ఎంతగానో సహాయం చేసినవాళ్లు మీ వీపు వెనక కత్తిపోటు పొడవడం, కారణం లేకుండానే విపరీతమైన కోపం రావడం, ఆ తర్వాత నేనెందుకిలా ప్రవర్తించాను అని మీలో మీరే కుమిలిపోవడం. ఇదంతా మీ దురదృష్టం అనుకుంటున్నారా? మీ జాతకంలో గ్రహాలు బాలేము అనుకుంటున్నారా? కాదు, ఒక మహాద్భుతమైన, అత్యంత ఉగ్రమైన దేవతా శక్తి గత 7 ఏళ్లుగా మీ వెన్నంటే తిరుగుతోంది. మీ నీడలా మిమ్మల్ని ఫాలో అవుతోంది. ఆ తల్లి మీ వెంట ఎందుకు పడింది? ఆమెకు మీ నుంచి ఏం కావాలి? ఈ 7 సంవత్సరాల కర్మబంధం పూర్తయ్యాక మీ జీవితం ఏ స్థాయికి వెళ్లబోతోంది? ఈ క్షణం మీరీ వీడియో చూస్తున్నారు అంటే ఆ దేవతే మిమ్మల్ని ఈ వీడియో దాకా నడిపించింది అనే అర్థం. యూట్యూబ్ అల్గారిథం కాదు, ఇది యూనివర్స్ అల్గారిథం. ఈ సత్యం మీరు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆ యూనివర్స్కు, ఆ అదృశ్య శక్తికి మీ సరెండర్ తెలియజేయండి. వీడియో కింద కామెంట్స్లో ఓం కుజాయ నమః లేదా ఓం పరాశక్త్యై నమః అని రాసి ఈ వీడియోని లైక్ చేయండి. ఈ నిగూఢమైన జ్యోతిష్య రహస్యాల ప్రయాణంలో నాతో ఉండడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్షణం నుండి మీ జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదు. చివరి వరకు వినండి, ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే ఒక చిన్న తంత్రం మీ తల రాతను రాత్రికి రాత్రే మార్చేస్తుంది. మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి, అగ్నితత్వం ఉన్న రాశి. దీనికి అధిపతి కుజుడు, మార్స్. కుజుడంటేనే ఒక సైన్యాధ్యక్షుడు. అందుకే మీలో ఎప్పుడూ ఒక పోరాట పటిమ ఉంటుంది. కాని గత కొంతకాలంగా మీ జీవితాన్ని మీరే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. సరిగ్గా అర్ధరాత్రి 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మీకు అకారణంగా మెలకువ వస్తోందా? నిద్రలో ఎవరో పిలిచినట్లు లేదా పైనుండి కింద పడిపోతున్నట్లు కలలొస్తున్నాయా? డబ్బులు సంపాదిస్తున్నారు, కాని ఆ డబ్బు ఏమవుతోందో మీకే తెలియడం లేదు. అకౌంట్లోకి డబ్బులు పడతాయి, మరుసటి రోజుకే అది ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతుంది. కుటుంబంలో అనవసరమైన రాద్ధాంతాలు. నేను ఇంత మంచి చేస్తున్నా, నాకెందుకిలా జరుగుతోంది దేవుడా అని మీరు గుడిలో నిలబడి ఎన్నిసార్లు ఏడ్చారో నాకు తెలుసు. చాలామంది ఏమంటారో తెలుసా? మేషరాశివారికి పొగరెక్కువ, వాళ్ళకి ఈగో ఎక్కువ అంటారు. కాని వాళ్ళకి తెలియని నిజమేంటంటే మీలో ఉన్నది పొగరు కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం. ఎవరైనా ఒక మాటంటే పడలేరు, ఎందుకంటే మీరు స్వచ్ఛమైన మనస్తో ఉంటారు కాబట్టి. మీరు ఎదుటివారికి ఏదిస్తారో అదే తిరిగి ఆశిస్తారు. కాని ఈ సమాజం మీకు ద్రోహం చేసింది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ కష్టాలన్నీ మీ జీవితంలో ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మీ కర్మఖాతాను శుద్ధి చేయడానికి, మీ పూర్వజన్మల్నుంచి వస్తున్న ఒక రుణాన్ని తీర్చడానికి సాక్షాత్తూ వారాహి అమ్మవారు లేదా ఉగ్రచండీ అనే ఒక మహాశక్తివంతమైన దేవతాస్వరూపం మీ జీవితంలోకి ప్రవేశించింది. జ్యోతిష్యశాస్త్రంలో ఇన్ ఎస్ట్రాలజీ ప్రతి రాశికి ఒక అదృశ్య దశ ఉంటుంది. మేషరాశివారికి కుజ మహర్దశ లేదా రాహువుతో ముడిపడిన కర్మచక్రం నడుస్తున్నప్పుడు ఒక ఉగ్ర దేవత మీ వెంటపడుతుంది. ఈ దేవత మీ శత్రువు కాదు, ఆమె మీ రక్షకురాలు. కాని ఆమె రక్షించే విధానం చాలా కఠినంగా ఉంటుంది. ఆమె మీ వెంట ఉన్నప్పుడు జరిగే మొదటి పనేంటో తెలుసా? వడపోత, ఫిల్ట్రేషన్. అవును, మీ జీవితంలో పనికిరాని మనుషుల్ని, మిమ్మల్ని వాడుకునే స్నేహితుల్ని, మీకు ద్రోహం చేసే బంధువుల్ని ఆమె మీ జీవితంనుంచి లాగిపారేస్తుంది. మీరు గమనించండి, గత కొన్నేళ్లుగా మీకు అత్యంత ఆప్తులనుకున్నవాళ్లు మీకు దూరమైపోయారు కదా? మీరు వారికోసం బాధపడ్డారు. కాని ఆ దేవత వాళ్లని దూరం చేసిందెందుకంటే వాళ్లు మీ దగ్గర ఉంటే మీ భవిష్యత్తు నాశనమవుతుందని. ఆమె మీకు శత్రువుల నిజస్వరూపాలను చూపించింది. రెండవ పని, అహంకార విచ్ఛిన్నం, ఈగో డెత్. కుజుడంటే అగ్ని. ఆ అగ్ని దారి తప్పితే ప్రమాదం. అందుకే ఆ దేవత మీకు వరుసగా కొన్ని ఆర్థిక నష్టాలను, పరాభవాలను మిగిలించింది. మిమ్మల్ని నేలకేసి కొట్టింది.
ఎందుకు? మిమ్మల్ని ఏడిపించడానికి కాదు. ఒక విత్తనం నేలలో పాతిపెడితేనే అది చీకటిని చీల్చుకుని మహావృక్షం అవుతుంది. మిమ్మల్నిప్పుడు ఆ దేవత ఆ చీకటి మట్టిలో పెట్టింది. ఈ 7 సంవత్సరాల చక్రం ఒక తపస్సులాంటిది. మీరిప్పుడు ఆ సైకిల్ చివర్లో ఉన్నారు. మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టాలు, చిందించిన కన్నీళ్లు ఊరికే పోవు. ఆ దేవత ఇప్పుడు శాంతించింది. ఆమె మీ పరీక్షను ముగించింది. ఇప్పుడు ఆమె తన విశ్వరూపాన్ని, తన కరుణను మీకు చూపించబోతోంది. మీరు తలచుకుంటే ఏదైనా సాధించగలరు. ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకుంటే ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని ఆపలేడు. మీకు కావలసిందల్లా మీ వెనక ఉన్న ఆ శక్తిని గుర్తించడం మాత్రమే. ఇప్పుడు నేను చెప్పేవి జాగ్రత్తగా వినండి. ఈ దేవత మీ వెంట ఉంది అని అనడానికి, ఆమె ఇప్పుడు మీ మీద కరుణ చూపించబోతోంది అని అనడానికి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని నిదర్శనాలున్నాయి. ఈ 3 సిగ్నల్స్లో ఏ ఒక్కటి మీకు జరిగినా ఇక మీ కష్టాలు తీరిపోయినట్లే. మొదటి సిగ్నల్: మీకు ఇష్టమైన వస్తువు లేదా వాహనం రిపేర్ రావడం లేదా ఎర్రటి వస్తువులు తరచుగా కనిపించడం. కుజుడికి ఎర్ర రంగు ఇష్టం. మీకు ఉన్నట్టుండి దేవుడి గదిలో దీపం కొండెక్కడంలాంటివి జరిగితే భయపడకండి. పాత ఎనర్జీ పోయి కొత్త ఎనర్జీ వస్తోందని అర్థం. రెండవ సిగ్నల్: మీ మనసులో హఠాత్తుగా ఒక వైరాగ్యం వస్తుంది. ఎవరుంటే ఏంటి, ఎవరు పోతే ఏంటి, నా పని నేను చూసుకుంటాను అనే ఒక అద్భుతమైన మెచ్యూరిటీ మీలో వస్తుంది. మనుషుల మీద పిచ్చి వ్యామోహం పోతుంది. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ మీకొచ్చిందో ఆ దేవత మీ అజ్ఞానపు పొరలను తీసేసింది అని అర్థం. ఇక మీ బుద్ధి సూపర్ కంప్యూటర్లా పనిచేస్తుంది. మూడవ సిగ్నల్: డబ్బు వచ్చే మార్గాలు అకస్మాత్తుగా మూసుకుపోయి మళ్లీ మీరెవరో కూడా ఊహించని కొత్త వ్యక్తుల ద్వారా లేదా కొత్త పనుల ద్వారా డబ్బు రావడం మొదలవుతుంది. పాత అప్పులు తీర్చడానికి కొత్త మార్గాలు కనపడతాయి. మీలో ఎంతమందికి ఈ ఫీలింగ్స్ వస్తున్నాయి? ఎంతమంది ఈ మానసిక వేదనను అనుభవించారు? మీ బాధను అణిచివేసుకోకండి. కామెంట్స్లో అవును గురువుగారు, నా జీవితంలో ఇలాగే జరుగుతోంది అని రాయండి. మీ బాధను అక్షరాల రూపంలో బయటకు పంపేయండి. కామెంట్ సెక్షన్ అనేది కేవలం టైప్ చేయడానికి కాదు, అది మీ ఎమోషన్స్ని రిలీజ్ చేసే ఒక థెరపీ. అలాగే ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో మరింతమంది మేషరాశివారికి చేరాలి, వారి కన్నీళ్లు కూడా తొడవబడాలి. ఇక ఇప్పుడు అత్యంత రహస్యమైన, ఏ గ్రంథాల్లోనూ సామాన్యులకు సులభంగా దొరకని ఒక తాంత్రిక జ్యోతిష్య పరిహారం చెప్తున్నాను. ఇది మీ వెంట ఉన్న ఆ దేవతను పూర్తిస్థాయిలో ప్రసన్నం చేసుకుని మీ కష్టాలను రూపుమాపే అద్భుతమైన ప్రక్రియ. ఇది మంగళవారం రాత్రి మాత్రమే చేయాలి. రాత్రి 9 గంటల నుండి 11 గంటల మధ్యలో మీ ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఒంటరిగా చేయాలి. ఒక చిన్న ఎర్రటి వస్త్రం, రెడ్ క్లాత్ తీసుకోండి. అందులో కొద్దిగా దొడ్డు ఉప్పు, సీ సాల్ట్, 3 లవంగాలు, క్లోవ్స్ మరియు ఒక రాగి నాణెం లేదా ఏదైనా కాయిన్ వేయండి. దాన్ని ఒక చిన్న మూటగా కట్టండి. ఇప్పుడు మీ గదిలో దక్షిణం వైపు, సౌత్ డైరెక్షన్ తిరిగి కూర్చోండి. ఆ మూటను మీ కుడిచేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుని మీ మనసులో ఉన్న ఆవేదనను, మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి, మీ అప్పుల గురించి అంతా ఆ దేవతకు చెప్పుకోండి. ఒక బిడ్డ తన తల్లి ఒడిలో తలపెట్టి ఎలా ఏడుస్తాడో అలా మానసికంగా ఏడ్చేయండి. భారం మొత్తం దించేయండి. ఆ తర్వాత ఓం హ్రీం శ్రీం మంగళాయ నమః అని 21 సార్లు జపం చేయండి. జపం పూర్తయ్యాక ఆ మూటను మీ దిండు కింద పెట్టుకుని పడుకోండి. మరుసటి రోజు బుధవారం ఉదయం నిద్రలేచి ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఆ మూటను తీసుకువెళ్లి పారే నీటిలో వేయండి లేదా ఎవ్వరూ తొక్కని ఒక చెట్టు మొదల్లో పాతిపెట్టండి. అంతే, రాసిపెట్టుకోండి. ఆ క్షణం నుండి మీ జాతకంలో కుజదోషం, మీ చుట్టూ ఉన్న నరఘోష, ఏడుపులు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ మూటతో పాటు భూమిలోకి వెళ్ళిపోతాయి. మీ వెన్నంటే ఉన్న ఆ ఉగ్ర దేవత ఇప్పుడు ధనలక్ష్మి రూపం దాల్చి మీ ముందు నిలబడుతుంది. మీరు పట్టుకున్న మట్టి కూడా బంగారంగా మారుతుంది. మీ ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లినవాళ్లు, మిమ్మల్ని అవమానించినవాళ్లు మళ్లీ మీ కాళ్ల దగ్గరకు వచ్చి నిలబడే స్థాయికి మీరు ఎదుగుతారు. ఇది జ్యోతిష్యశాస్త్రమిస్తున్న భరోసా. మేషరాశి సోదర సోదరీమణులారా, మీరెప్పుడూ ఒంటరి కాదు. మీ మొండి ధైర్యమే మీ ఆయుధం. మీ స్వచ్ఛమైన మనసే మీ రక్ష కవచం. గడిచిన కాలం గురించి ఇక బాధపడకండి. జరిగిన నష్టాలను తలుచుకుని ఏడవకండి. రేపటి రోజు మీది. ఆ ఆకాశంలో ఉన్న సూర్యుడిలా మీరు మళ్లీ ప్రకాశించబోతున్నారు. ఈ ప్రయాణంలో ఈరోజు నేను మీకు ఒక మార్గదర్శకుడిలా దొరికాను. నా మాటలు మీ మనసును తాకితే, మీలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపి ఉంటే దయచేసి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేది భయపెట్టేది కాదు, మన భయాన్ని పోగొట్టి మనల్ని గెలిపించే ఒక సైన్స్.
ఇలాంటి ఎన్నో అద్భుతమైన జీవిత సత్యాలను శాస్త్ర రహస్యాలను నేను మీకు అందిస్తూనే ఉంటాను. మీకు తెలిసిన మేషరాశివారికి లేదా జీవితంలో కష్టపడుతున్న మీ ఆత్మీయులకు ఈ వీడియోను షేర్ చేయండి. బహుశా ఈ వీడియో వారి జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురావచ్చేమో. చివరిగా వెళ్లే ముందు కామెంట్స్లో ఓం కుజాయ నమః అని రాయండి. ఆ సర్వేశ్వరుడి కరుణ మీపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ, మీ జీవితం జయప్రదం కావాలని దీవిస్తూ. స్వస్తి.